సంప్రదాయ పూలలో ఎన్నో రకాలు ఉన్న కనకాంబరం ప్రత్యేకతే వేరు. సువాసన ఉండదు కానీ ఎర్రటి ఎరుపుతో మగువల సిగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కనకాంబరం. అందుకే ఇతర పూల రకాలతో పోలిస్తే మార్కెట్లో వీటి ధర అధికం. కిలో పూలు 700 నుండి 1000 రూపాయలు పలికిన సందర్భాలు అనేకం. అందుకే చాలా మంది చిన్న సన్నకారు రైతులు కనకాంబరం పూల సాగు చేపట్టి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు కనకాంబరం పూలు సాగు చేపట్టి ఆర్థికంగా బలపడుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, పూలతో కళకళలాడుతున్న ఈ కనకాంబరం తోటను చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం విప్పటం గ్రామానికి చెందిన రైతు రాంబాబుకు చెందింది ఈ తోట. తక్కువ పెట్టుబడితో మార్కెట్లో డిమాండ్ ఉన్న పూల సాగుపై అధ్యయనం చేసిన ఇతనికి కనకాంబరం సాగు అమితంగా ఆకర్షించింది. ఒకసారి నాటితే ఏడాది పొడవునా దిగుబడినిస్తూ ఉండడంతో 25 సెంట్లలో నాటారు. ప్రతిరోజు పూల కోత కోస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో 1500 నుండి 1700 పలుకుతోంది. అన్ సీజన్లో 700 వరకు ధర వస్తుందని రైతు చెప్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే కనకాంబరాల సాగు లాభసాటిగా ఉందంటున్నారు. కనకాంబరాలు వేసుకున్నా సార్, నేను ఓ 10 సెంట్ వేసే సార్. మన రాజమండ్రి దగ్గర నుంచి మారంపూడి అని సెంటు లెక్క తీసుకున్నా సార్. సెంటు లెక్క మన ఆడ మళ్ళు లెక్క, అది మడి ఒక 3,500 రూపాయలు ఉంది సార్. అది ఒక మొక్కలను బట్టి సార్. అది ఆడ నేను ఇన్ని సెంట్లు వేసుకున్నాను. మనం రోజు మార్చి రోజు అయితే 1 కేజీన్నర 2 కేజీలు పూలు వస్తాయి సార్ విజయవాడ మార్కెట్కి. అది కూడా ఏదన్నా ఈ కార్తీక మాసం కాబట్టి 1500 1000 రూపాయలు నడుతుంది సార్. ఈ మిగతా రోజులంటే 600 700 అట్లా వస్తాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇది దుక్కు ఉంది సార్. ఇది చామంతిలు వేద్దాం అనుకున్నాం సార్. ఇదంటే సంవత్సరం పంట. అది ఉదాహరణ అట్లా ఈ పెట్టుబడి అనేదానికి ఏదో మాకు కూలిపాటు అట్లా నడుతూ ఉండేది సార్. మా కాపురం అనేది ఏది ఒకళ్ళు సాధించుకోకుండా మెయిన్ అట్లా రెండో పని సార్. నాకేం లేదు. కార్తీక మాసం 1500 1700 సార్. ఇది వాళ్ళకి కమిషన్ బారు ఏదన్నా మాకు ఒక 1000 రూపాయలు 1200 వస్తాయి సార్. ఇది అట్లా మామూలుగా ఏదంటే పురుగు మందులు మట్టుకి రోజు మార్చి రోజు కంపల్సరీ కొట్టుకోవాలి. వాటర్ మట్టుకి వారానికి ఏదైనా అగ్గి తేవడం చూసి వారంలో 2 రోజులు లేకపోతే 3 రోజులు అట్లా. బలం కట్టల మట్టుకి కాంప్లెక్స్ DAP 10-26 20-20 ఇయే కాంప్లెక్స్ ఇరే వాడకూడదు. ఆంధ్రపిండి యాపిండి దీనికి ఇది అది సార్. ఇది డైలీ ఉండేది సార్. అది రోజు మార్చి రోజు కంపల్సరీ ఉండేది సార్. ఇది రోజు మట్టుగా ఆ రోజే సార్. ఇది ఎట్లా అంటే ఈరోజు ఇలా 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు సార్. అది పూలు కేజీ. రేపు నెక్స్ట్ రోజు తీసుకెళ్ళామనుకో 1000 రూపాయలు ఉండొచ్చు 500 ఉండొచ్చు. ఇప్పుడు లేట్ కలిసిన దానికి ఏదన్నా లగ్గాలు చేస్తుంది అనుకో, మా 4 రోజు 3-4 కిలోలు కోసినా కూడా నా టార్గెట్ సరిపోదు సార్. కౌలుకి నా పెట్టుబడి పెట్టి మొత్తం వచ్చేది సార్. కౌలు సార్ 50,000 సార్. ఇది మనం చేసుకునే దాన్ని బట్టి సార్. అది దైవదానం. వాన పడింది అనుకో గట్టిగా 2 నాలుగు బండి అంటే 4 రోజులు నిలబడి అనుకో ఇది కూడా చచ్చిపోతుంది సార్. ఇది మా గవర్నమెంట్ ఇచ్చేది ఏం లేదు. ఏదైనా గవర్నమెంట్ చేయగలిగితే ఎరువులు పొడి ఏమైనా తగ్గిస్తే ఏదైనా మేము రైతులు శుభ్రంగా బతుకుంది సార్. ఇదేమో కాంప్లెక్స్ ఏమో 1500 1400 1700 చెప్తున్నారు సార్. ఈ రేకట్టలు దొరకట్లేదు. ఇంకేం చేసాము సార్. ఇంకా ఈ కాంప్లెక్స్లు అంటే ఏం వేసాము? ఈ పురుగు మందులు చెప్తే ట్రిప్కే వచ్చాము. రోజుకి మా రోజు మార్చి రోజుకి 1000 1500 అట్ట కొట్టుకోవాలి సార్.